వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేడిగడ్డ ఏఈఈ డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం, సిసి రిజిస్టర్లపై గాయం. ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు. విరాళం తిరస్కరించారు, మరి అద్దానితో ఒప్పందాల సంగతి ఏంటి? హరీష్ రావు కీలక ప్రకటన. 18 ఏళ్ల ఆటగాడికి 4.8 కోట్లతో ముంబైకి సొంతం. అతడెవరో అందరికీ తెలుసు, రిలేషన్షిప్ పై ఓపెన్ అయిపోయిన రష్మిక మందన. మేడిగడ్డ ఏఈఈ డిఈలను కాళేశ్వరం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది. నిర్మాణం, పనులు వివరాలపై కమిషన్ ఆరా తీసింది. ఈ క్రమంలో ఇంజనీర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని సూచించారు. ముందే అనుకుని వచ్చి అసభ్యమైన సమాధానాలు చెప్పొద్దని ఆదేశించింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను కమిషన్ స్వాధీనం చేసుకుంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. ఏఈఈ, డిఈఈ, సిఈ, సిడిఓ ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్ స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. ఈరోజు మరో 15 మందిని విచారిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29న జరగాల్సిన ఆయన పర్యటన రద్దు చేస్తూ పీఎంఓ నిర్ణయించింది. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి, పూడిమడికలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాన కార్యాలయం వెల్లడించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ స్పందించారు. అదాని విరాళం తిరస్కరించారు సరే, మరి ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు కురిపించారు. దావోస్లో అదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటి? డిస్కంలను అదాని సంస్థల పరం చేస్తున్న కుట్రల మాట ఏమిటి? 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామని అదాని వస్తే మేము మర్యాదగా తిరస్కరించాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. అదాని అవినీతి బయటకు రాగానే ఇప్పుడు మాట మార్చారు. అదానితో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. బేస్ ప్రైజ్ 75 లక్షలతో మొదలైన అతడిని ముంబై 4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. 2006లో జన్మించిన గజన్ తన అద్భుతమైన బౌలింగ్తో ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించారు. ఇక వేలంలో పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వారిలో కేశవ్ మహారాజ్, అదిల్ రషీద్, అకేల్ హుస్సేన్, విజయకాంత్, వైస్కాంత్ ఉన్నారు. చెన్నైలో జరిగిన పుష్ప 2 వేడుకలో తన రిలేషన్షిప్ స్టేటస్పై నటి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడు ఇండస్ట్రీ చెందినవాడేనా అని ప్రశ్నకు స్పందించి అతడెవరో అందరికీ తెలుసునని చెప్పింది. రష్మిక సమాధానంతో ఆడిటోరియం అంతా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్షిప్పై చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్కు తాజా కామెంట్స్తో ఫుల్ స్టాప్ పెట్టేసింది రష్మిక. మరొక వైపు ఇటీవలే తాను డేటింగ్లో ఉన్నానని, ఇప్పుడు తన వయసు 35 ఏళ్లు, ఇంకా సింగిల్గా ఉండమంటారా, అందరం ఏదో ఒక టైంలో పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ రిలేషన్షిప్ గురించి హింట్ ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. ఈ లెక్కన త్వరలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోయిందంటున్నారు సినీ జనాలు. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki